మనతోని నెగ్గలేరని ఇద్దరు కలిసి సీక్రెట్ ఒకటి అయిపోయారు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసము బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసిరు లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు నేను గెలిపిస్తాం పో అన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ మీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే పట్టబయలు చేసి అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పేదోళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం మనం ఇస్తే రద్దు చేశాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రద్దు చేశాం, ITIR కారిడార్ మనం ఇస్తే రద్దు చేశాం. మన ప్రాంతంలో మల్కాజ్గిరిలో ROBలు RUBలు కట్టకపోవడం వల్ల గంటల కొద్దీ రైలు వస్తే మనం నిరీక్షించాల్సి వస్తుంది. మీకు అందరికి ఆ కష్టాలు తెలుసు కదా. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ అనా పైసా పని చేయలే. ఇవాళ సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మెట్రో రైలు మనకు మేడ్చల్ వరకు కావాలని మా మిత్రులు అడుగుతున్నారు. మరి ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 10 ఏళ్ళు కేసీఆర్ను చూసారు, కేసీఆర్ చేసిన మోసానికి బండకేసి కొట్టారు. 10 ఏళ్ళు మనం మోడీని కూడా చూసినాం కదా. ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది. ఈసారి కాస్కో మోడీ మా మేడ్చలోళ్ళు నీ సంగతి చెప్తారు, మా మల్కాజ్గిరిలోళ్ళు నేను ఈ ఎన్నికల్లో నేను ఓడిస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు బీజేపీలో మాటలు చూస్తే పొంకనాల పోసికంట ఎట్లంట 36 దొడ్లంట. ఏం చేసిరా మీరు మా పేదలకు ఇల్లు కట్టించరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు ఉట్టకముందు మీ తాతలు ఉట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పారా? శ్రీరామనవమి మా తాతలు మా ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మేము చేయలేదా? ఇదే కాదు ఇంకా కొన్ని పండుగలు నేను గుర్తు చేస్తా. పోసమ్మకు, ఎల్లమ్మకు, మైసమ్మకు మా తాతల నుంచి కోడి కోసినాం, కళ్ళు కోసినాం రా ఆయన మాకు వచ్చేసారి చెప్తారు. ఇవాళ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నా. ఇది మంచిదా? మీరు చేసింది ఏందో చెప్పండి. ఎన్నికల్లో మతాన్ని ప్రస్తావించదని మేము అంటున్నాం. ఇక వాళ్ళు ఎంతసేపు ఉన్న రోడ్ల మీద దేవుని చూపించి ఓట్లు అడుక్కుంటారు. అందుకే నేను మా బీజేపీలో చెప్తున్నా, ఈటల రాజేందర్ చెప్తున్నా, నేను మతం ముసుగులో ఓట్లాడుకుడు కాదు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. వాడే నిజమైన హిందూ. నిజమైన హిందూ ఎవరయ్యా అంటే దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి. అప్పుడే నిజమైన హిందూ. కానీ బస్ స్టాండ్ లో పెట్టి చిల్లర అడుక్కునేటోళ్ళు పెద్ద స్తంభాలు పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా చిల్లరే అని అడుగుతుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా దేవుని బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఆకలి తీరాలంటే మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. తీరాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకే ఈరోజు ప్రభుత్వం అనేది ఉన్నది. 4.5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఇవాళ అందుకే కాంగ్రెస్ కు ఓటు వేయండి, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈటల రాజేందర్ శుద్ధపైన అట్లా వస్తాడు ఇట్లా పోతాడు, అవాసత్వానికి చంద్రుడు వచ్చినట్టు తప్ప ఆయన చేసేది ఏమి లేదు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉండే చదువుకునే యువకులకు బీజేపీ ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ల రద్దు. ఇవాళ SC ST
బీసీ ఓబీసీలకు చెప్తున్నా, మీరు వేసే బీజేపీ ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైల్వే తెచ్చింది, ఎయిర్పోర్ట్ తెచ్చింది, బిఎస్ఎన్ఎల్ తెచ్చింది, ఎల్ఐసి తెచ్చింది, బిహెచ్ఎల్, ఐడిపిఎల్, బీడీఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీని తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇవాళ ఇన్ని పరిశ్రమలు పెట్టి ఈ ప్రాంతంలో మా రైల్వే కార్మికులు, మా రైల్వే ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు. మీ రైల్వేస్ కట్టింది కాంగ్రెస్ కాదా? మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? మీకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ రైల్వేస్ ఉద్యోగులారా మీరు ఆలోచన చేయండి. మీరు మోడీ కోటేస్తే మీ రైల్వే శాఖ మొత్తం అదానికి తెగ నమ్ముతాడు నరేంద్ర మోడీ. మీ ఉద్యోగాలకు మీ రైల్వే శాఖ, మీ బిఎస్ఎన్ఎల్, మీ ఎల్ఐసి, మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే, మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి. మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి. మోడీ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ మోడీని ఓడిస్తే మీకు రిజర్వేషన్లు ఉంటాయి. మోడీ గెలిచిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. నిన్న మన బీజేపీ వాళ్ళు ఒకటే పద్యం పెట్టుకున్నారు, మేము వచ్చినప్పుడే మేము రిజర్వేషన్లు తీసేస్తాం, అందుకే మాకు 400 సీట్లు ఇవ్వమంటాం. 400 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో 2/3 మెజార్టీతోని రిజర్వేషన్లను ఒక బిల్లుతోని ఖతం చేసి ఈ దేశంలో రిజర్వేషన్లు లేకుండా ఈ దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెట్టడానికి ఇవాళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందుకే మిత్రులారా, అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది, మీ సమస్యలు పరిష్కరిస్తుంది. రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. సునీతక్కని మీరు గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నేనుంటా, మీ నాయకుడుగా, మీ అభిమాన నాయకుడుగా మైనపల్లి ఉంటాడు, చీఫ్ విప్ గా మహేందర్ అని ఉంటాడు. ఒక్క ఓటేస్తే మేమందరం మీకు సేవ చేస్తాం. మేము మరి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీ నుంచి మణులు అడుగుతలేం, మాణిక్యాలు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం, మీ వజ్ర వైదూర్యాలు అడుగుతలేం. ఏమడుగుతున్నా నేను మిమ్మల్ని? ఏమడుగుతున్నా మా అక్కలు చెప్పాలి. ఏమడుగుతున్నా? ఎన్నోసార్లు ఎంతో మంది కేసులు. ఈసారి మీ ఆడబిడ్డను సునీతమ్మను ఆశీర్వదించండి. 3 మహిళలకు ఇచ్చిన, ఆదిలాబాద్ లో అత్రం సున్నకి ఇచ్చిన, వరంగల్లో కావ్యకి ఇచ్చిన, మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఇచ్చిన. ఆడబిడ్డల చేతుల సంసారం పెత్తనం ఉంటే భద్రంగా ఉంటది. జాగ్రత్తగా సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకంతో ఒక ఆడబిడ్డకి ఇచ్చిన. ఇవాళ ఆడబిడ్డలే ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలు, ఎవరు ఓట్లు అక్కర్లేరు. మా వాళ్ళు అక్కడిక్కడ ఏమైనా వేసినా, ఓట్లు వేసినా వేయకపోయినా నడుస్తుంది. ఆప్కో ఫుల్కో దావతులకు మా సోదరులు ఏమైనా అటు ఇటు చేసినా, వాళ్ళు ఏమైనా మీకు చెప్పిన దానిలో వినండి, తలకాయ ఊపండి. బూత్లకు పోయినాక మాత్రం మీ ఆడబిడ్డని మీరు గెలిపించుకోండి. ఇక మీరే జిమ్మేదారి. మా అక్కలు సిద్ధమేనా? ఏమంటలేరు మా అక్కలు. ఏమక్క, ఈ అక్క కోటేస్తారు కదా, సిద్ధమేనా? ఆడ గులాబీ పూలు పట్టుకున్న వాళ్ళందరూ మాట ఇవ్వాలి. మాట ఇచ్చిన వాళ్ళందరూ చేయి ఎత్తాలి, చేతి ఉన్న వాళ్ళందరూ చేయి పైకి ఎత్తాలి. మా సోదరులు కూడా ఎత్తాలి. భాయ్ हाथ उठाओ, आपके निशान को वोट डालने के लिए हाथ उठा दो. जय कांग्रेस, जय कांग्रेस. हस्तम गुर्तु के ధన్యవాదాలు సోదరులారా. ఈ ర్యాలీ చూసినాక నాకు సంపూర్ణంగా నమ్మకం వచ్చింది. మల్కాజ్గిరి అసెంబ్లీలో 25,000 మెజార్టీ వస్తుందని సంపూర్ణమైన నమ్మకం హనుమంతన్న మీద కలిగింది. అందరూ జాగ్రత్తగా 13 తారీఖు నాడు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా.